మరికొన్ని గంటల్లో ఉరికంబం ఎక్కాల్సిన కేరళ నర్సు నిమిషప్రియకు తాత్కాలికంగా ఊరట లభించింది. రేపు అమలు కావలసిన ఆమె ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. కేరళ నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష తాత్కాలికంగా నిలిచిపోయింది. షెడ్యూల్ ప్రకారం రేపు అమలు కావలసిన ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. మృతుడి కుటుంబంతో పాటు బాధితురాలి కుటుంబం మధ్య ఆమోదయోగ్య పరిష్కార సాధనకు మరింత సమయం కోరగా యెమెన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ కేసు సున్నితమైన అంశాలతో కూడుకున్నప్పటికీ యెమెన్ జైలు అధికారులతో పాటు ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరం జరిపిన సంప్రదింపుల వల్ల నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కేసులో బాధితురాలికి సాయం చేసేందుకు మొదటి నుంచి తమ వంతు ప్రయత్నం చేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. నిమిషప్రియను కాపాడేందుకు అవకాశమున్న అన్ని మార్గాలతో పాటు ప్రభుత్వం ఎంతవరకు వెళ్లాలో అంతవరకు వెళ్లినట్లు నిన్న సుప్రీంకోర్టుకు తెలిపింది. భారత్కు చెందిన గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ యెమెన్లోని మత పెద్దలతో చర్చల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో మృతుడు మహదీ సన్నిహితుడు మరికొందరు పాల్గొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో యెమెన్కు చెందిన సూఫీ నేత షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ మృతుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబంతో సమావేశమయ్యారు. 2017లో యెమెన్లోని తన వ్యాపార భాగస్వామి హత్య కేసులో పాలక్కాడ్ జిల్లా కొల్లెన్గోడెకు చెందిన నిమిషప్రియను అక్కడి కోర్టు దోషిగా ప్రకటించింది. 2020లో యెమెన్ కోర్టు ఉరిశిక్ష విధించగా 2023లో సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ నిమిషప్రియ చివరి అప్పీల్ను తిరస్కరించింది. ప్రస్తుతం నిమిషప్రియ ఇరాన్ మద్దతు ఉన్న హౌతీల ఆధీనంలోని యెమెన్ రాజధాని సనా జైల్లో ఉంది.